బాబాయ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటుంది. మాలాంటి వాళ్ళకి లోన్ వస్తే ఇంకా బాగుంటుంది. మాలాంటి వాళ్ళు లోన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఆధారం లేదు మాలాంటి వాళ్ళకి, లోన్ వస్తే బాగుంటుంది. అది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? పర్వాలేదు, బాగానే ఉంటాయి, అంత బాగానే ఉంటాయి. బాగుంటాయి, చక్కగా ఉంటాయి, నెంబర్ 1గా ఉంటుంది. అది మళ్ళీ పాత రోజులు వస్తాయి. మాలాంటి వాళ్ళకి పనులు లేకుండా తిరుగుతున్నాం. ఎప్పుడు నెలకో రోజు పని చేస్తున్నాం ఇక్కడ మార్కెట్లో. ఇది లోన్కి మేము కూడా రాపించుకోవాలని చూస్తున్నాం. అది వాలంటీర్లు చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. అది వాళ్ళు చేసుకున్న పని, ఆయన ఏం మోసం చేయాల. అది వాళ్ళే రాజీనామా చేయమన్నారు వాలంటీర్ని. కొంతమంది చేశారు, కొంతమంది చేయలే. అది కొంతమంది చేశారు బాబాయ్, కొంతమంది చేయలే. రేపు మళ్ళీ ఇంకా సగం మంది ఉన్నారు కదా, ఈ సగం మంది కూడా మళ్ళీ వాళ్ళని పెడతారంట. పెట్టాలి మరి, ఎన్ని వాళ్ళు ముఖ్యం. ఇప్పుడు ఇది ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ముఖ్యం. అది ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు వాలంటీర్లు జీతం పెంచుతామని తీరా వచ్చేసరికి నిండా ముంచారని కూడా వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఎలా చూడొచ్చు అంటారు? ఎలా కాదు, జీతాలు పెంచుతాడు ఈయన పెంచుతాడు జీతాలు. వాళ్ళని రాజీనామా చేయొద్దన్నాడు, కానీ పార్టీలో భాగంతో రావద్దన్నారు. రాజీనామా చేయొద్దు, మీ ఉద్యోగం మీకే అన్నారు. ఇప్పుడు సగం మంది ఉన్నారు కదా, ఆ సగం మందిని కూడా భర్తీ చేస్తారంట. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో జూలై 1వ తారీఖున 7,000 పెన్షన్ వాలంటీర్ చేత ఇచ్చి పంపిస్తా ఉన్నారు. తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత ఇంటికి పంపిస్తున్నారు అంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారండి, వాళ్ళు వీళ్ళు కలిపి వెళ్తారు. ఉద్యోగంలో ఉన్నారు కదా సగం మంది, వాళ్ళు వీళ్ళు కలిపి తీసుకెళ్ళి ఇస్తారు. వాళ్ళు లేని చోట మాత్రం సచివాలయం ఉద్యోగులు వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారంట. మరి వైసీపీ వాళ్ళు ఇలా అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైసీపీ వాళ్ళు ఇలా అనటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా చెప్పారు, ఇప్పుడు చాలా చెప్తున్నారు కదా. ఇప్పుడు అది ఏదో చెప్తానే ఉంటారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు చెప్తానే ఉంటారు. అది ఆ వాలంటీర్లు చంద్రబాబుని నమ్ముకొని మోసపోయారు అంటున్నారు కదా, ఎలా అంటారు? వాళ్ళే రాజీనామా చేయమన్నారు నాయకులు. ఎవరు నాయకులు? వైసీపీ నాయకులు. వాళ్ళని సగం మంది రాజీనామా చేయాలి, సగం మంది చేస్తారు. ఆ సగం మంది ఉద్యోగాలు ఉన్నారు కదా, లేకపోతే మొత్తం రాజీనామా చేసేవాళ్ళు కదా. ఏంటి ఈ సగం మంది కూడా పెడతారంట మళ్ళీ దాంట్లో, ముఖ్యంగా వాళ్ళని పెడతారంట. ఇప్పుడు ఎందుకు, దీని గురించే, లోన్ల గురించే. అది వాళ్ళని లేని చోట కార్యాలయానికి, సచివాలయం కార్యాలయం ఉంది కదా, వీళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. ఈ నెలకు మాత్రం వచ్చే నెలలోపు వాళ్ళని మళ్ళీ భర్తీ చేస్తారంట. అది వాలంటీర్లు మళ్ళీ భర్తీ చేస్తారంట. ఇచ్చారు స్టేట్మెంట్ ఇస్తున్నారు రోజు. అది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్కి ఒక లేఖ రాశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చూసేదేం లేదు, ఆయన మనుషులు అలా చేస్తే అలా చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ నిండు సభ ప్రపంచ స్వీకారం చేశారు, ఉండాలిగా సభలో. సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. అది ఎలాగ మరి 4 మాటలు వినాలి, చేయాలి, వాళ్ళతో కలిసిపోవాలి, అవునా కదా. అది అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, ముఖ్యమంత్రి మంత్రులు అయిపోయిన తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించారు, ఇలా చేయించడం కరెక్ట్ కాదంటున్నారు కదా. మాట చెప్పనా, ఇప్పుడు అంతమంది ఉన్నారు కదా, 10 నిమిషాలు నిదానం అవుద్ది, 10 నిమిషాలు ముందు అవుద్ది, 10 నిమిషాలు అనుకోవద్ది. నీకే కార్యక్రమం లేవు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, టైం లేదు. ఇప్పుడేంటి, ఇప్పుడు వీధులపాటు వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు ప్రశాంతంగా ఉండాలని. మరి ఆ ప్రశాంతం కోసం వెళ్ళేది, ఆ ప్రశాంతంగా 10 నిమిషాలు అక్కడ కూర్చోవచ్చుగా. ప్రతిపక్ష హోదా కావాలంటే 10 సీట్లు శాతం ఓట్లు రావాలని ఏ చట్టంలో లేదు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంతవరకు వచ్చింది 130 అన్నారు, 140 వచ్చింది, 150 వచ్చింది. ఎంత వచ్చినా ఆ 11 కానీ 12 దాంట్లో 3 రాజీనామా చేశారు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 7 అయినాయిగా. మరి ఈ 7లో కూడా మరి ఎంతమంది వీళ్ళు కూడా రాజీనామా చేయొచ్చు. అది మనం చెప్పలేము, అది వాళ్ళ మనసులో ఉంటుంది. పార్టీలో ఉండాలా, మేము కూడా రాజీనామా చేయాలనేది. అది మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల తరఫున మేము గట్టిగా పోరాడడానికి ఇస్తారండి. ప్రతిపక్షానికి మీరు అయిపోయినా వీళ్ళు ఇస్తారు. నువ్వు పోరాడు, న్యాయం కోసమే కదా వాళ్ళు పోరాడింది. మీరు న్యాయం కోసం పోరాడు, 10 మందిలోకి వచ్చి నిలబడి పోరాడు. ఇది వీళ్ళకి జరుగుతుంది, వాళ్ళకి అలా జరుగుతుంది, వీళ్ళకి లేదు, పోరాడు. ఎవరు వద్దన్నారు? మరి వీళ్ళు పోరాడాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా. ఇస్తారు, ఎందుకు వాళ్ళు ఇవన్నీ వీళ్ళు ఇస్తారు. అది అభివృద్ధి ముందు అందరం కలిసి అభివృద్ధి చేయాలనే లెక్కలు ఉన్నారు.